తులారాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి 20, 21, 22 తారీఖున ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకుంటే అది ఎంత కష్టమైనా, ఎంత సమస్యాత్మకమైన, ఎంత కాలం పట్టినా సరే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. తులారాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువ. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బంది పడ్డా సరే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఇది తులారాశి వారి యొక్క ముఖ్యమైన గుణం. తులారాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎవరైనా సహాయం అడిగితే ముందంజలో ఉంటారు. త్వరగా స్పందిస్తారు. తమ దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గరైనా అడిగి సహాయం చేసే గొప్ప మనస్తత్వం తులారాశి వారిది. వీరికి అపజయాలు ఎదురైనా కుంగిపోరు. ఇప్పుడు కాదు, తర్వాతైనా సాధించుకోవచ్చు అని మానసిక శాంతికి లోను కారు. ఒత్తిడికి, సవాళ్లకు చాలా సులభంగా ఎదుర్కొంటారు. ఇది తులారాశి వారి యొక్క గొప్ప గుణం. వీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తారు. వీరికి కొంత ప్రారంభంలో అపజయాలు ఎదురైనా దానివల్ల కుంగిపోకుండా లక్ష్యం సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఇది వారిలోని గొప్ప విషయమని చెప్పుకోవాలి. తులారాశి వారికి ఆలోచన శైలి అద్భుతంగా ఉంటుంది. చాలామంది కంటే భిన్నంగా ఉన్నత స్థానంలో ఆలోచిస్తారు. ఇది తులారాశి వారిలో మనం గమనించే విషయం. వీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన గుణం. తులారాశి వారు ఎవరికైనా సలహాలు, సూచనలు ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులు మీ సలహా తీసుకున్న వారు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. ఇది తులారాశి వారిలో గమనించే విషయమని చెప్పుకోవాలి. తులారాశి వారు చాలా గోప్యంగా ఉంటారు. తమ రహస్యాలను, తమ వ్యక్తిగత విషయాలను, కుటుంబ వ్యవహారాలను బయటకు చెప్పరు. తమలోనే తాము దాచుకుంటారు. ఇది తులారాశి వారిలో ఉన్న గొప్ప గుణం. ఇతరుల ఎత్తులకు లొంగరు. పై ఎత్తులు వేయడంలో వీరు చాలా తెలివైన వారు. మేధావులుగా మంచి గుర్తింపు పొందుతారు. తులారాశి వారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన స్థానాల్లో చాలామంది ఉన్నారు. వీరికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. వీరు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపార్యపరంగా వస్తున్న వ్యాపారాలను మార్పులు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు గొప్ప అలంకరణ ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. యవ్వన వయస్సులో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచే ప్రవర్తన వీరిది. 20, 21, 22 తేదీల్లో తులారాశి వారికి సంబంధించిన కర్మశక్తి, పాజిటివ్ కర్మశక్తి వీరిలో నిరంతరం ఉంటుందని జ్యోతిష్యం శాస్త్రం సూచిస్తుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవాలి. విదేశీ ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. 20, 21, 22 తేదీల్లో శని మహర్దశ రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. ఈ 3 రోజుల్లో కలిగిన సంతానానికి మంచి యోగం ఉంటుంది. వీరి జీవితంలో నింద, ఆరోపణలు కొంత బాధ కలిగిస్తాయి. కొంతమంది వీరిని ముఖమ్మడిగా ద్వేషించే అవకాశం ఉంది. కాబట్టి అందరితో సానుకూలంగా మాట్లాడటం, కోపం తగ్గించుకోవడం మంచిది. కొంతమంది ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోయే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆత్మీయులతో కూడా విభేదాలు కనిపించవచ్చు. సన్నిహితులతో వచ్చే విభేదాలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఈ 3 రోజులు వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరు విశాలవంతమైన జీవితానికి అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ధనం విషయంలో ఆలోచించి అడుగు వేయడం మంచిది.
ఈ 3 రోజుల్లో అనుకూల అంశాలు గౌరవం, ప్రేమ, వ్యాపారం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో గత జ్ఞాపకాలను నెమరు వేసుకొని సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు తల్లిదండ్రుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. మనోధైర్యంతో చేసే ప్రతి పని మంచి లాభాలను తెస్తుంది. చిల్లర వ్యాపారాలు చేయాలనుకునే వారికి మంచి లాభాలు కలుగుతాయి. ప్రతి చిన్న పనిని కూడా 1-2 సార్లు కష్టపడవలసి వస్తుంది. ఎక్కువగా కష్టపడాల్సి వచ్చినప్పుడు శాంతికి లోను కాకుండా కృషి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతికూల శక్తి, దృష్టి దోషం నివారణ చర్యలు. ప్రజా ఆకర్షణ అధికంగా ఉన్నందున నరదిష్టి, నరఘోష జరిగే అవకాశం ఉంది. దృష్టి దోషాల నివారణకు అమావాస్య, ఆదివారం, శుక్రవారం లేదా మంగళవారం నాడు ఎర్రని నీళ్లతో లేదా ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల పనుల్లో ఆటంకాలు, వ్యాపారంలో సరిగ్గా రాణించలేకపోవడం జరగవచ్చు. ఇంట్లో ఏవైనా పగిలిపోయిన వస్తువులు ఉంటే విరిగిపోయిన వస్తువులను తొలగించి ఉప్పు వేసిన నీళ్లతో ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండవచ్చు. తులారాశి అంటే లీబ్రా. వీరు సమతుల్యత, న్యాయం, సౌందర్యం ఇష్టపడేవారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. కాబట్టి మీ జీవితంలో ఈ 3 రోజులు శుక్రుడి ప్రభావం అలాగే బుధుడి, గురుడి సంచారం బట్టి కొన్ని ఆసక్తికరమైన మార్పులు రాబోతున్నాయి. 20 తారీఖున మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఊహించని ధనలాభం రావచ్చు. బహుశా పెట్టుబడి రిటర్న్స్ లేదా ఎవరో రుణం తిరిగి ఇవ్వడం ద్వారా అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు కొందరు స్నేహితులు లేదా భాగస్వాముల నుంచి అనుకోని వ్యతిరేకత రావచ్చు. విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అద్భుతమైన సమయం. బుధుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. సాయంత్రం కుటుంబంతో సమయం గడపటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 21 ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులకు బాస్ నుంచి ప్రశంసలు లేదా బోనస్ లాంటి శుభవార్తలు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఖర్చులు కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ముఖ్యంగా సంతానం లేదా విశాలవంతమైన కొనుగోళ్లపై ప్రేమ విషయంలో మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మనశ్శాంతి లభిస్తుంది. 22వ తారీఖున ఈరోజు మీకు చాలా రిలాక్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో సమయం గడుపుతారు. ఆస్తి సంబంధిత విషయాల్లో ముఖ్యంగా స్థిరాస్తులు విక్రమం లేదా కొనుగోలు శుభవార్తలు అందుతాయి. అయితే ఈరోజు కొందరు స్నేహితుల నుంచి ఊహించని విమర్శలు రావచ్చు. కాబట్టి సహనంతో ఉండండి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడిని నివారించడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. సాయంత్రం దేవాలయ దర్శనం లేదా తీర్థయాత్ర ప్లాన్ చేస్తే అది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. తులారాశి వారు ఈ 3 రోజులు మీకు ఆర్థికంగా, కెరీర్లో, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు తెచ్చే అవకాశం ఉంది. అయితే స్నేహితులు లేదా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి మరియు మీ సహనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. తులారాశి వారు మీలో ఎవరైనా ఈ 3 రోజుల్లో శుభవార్తలు విన్నారా? కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జాతకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ 3 రోజులు శుభం కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.